రష్యా అధినేత పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్తో వేగటం చాలా కష్టమన్నారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని తాను కోరుకుంటున్నానన్నారు. అయితే ఉక్రెయిన్పై దండయాత్ర చేయాలని పుతిన్ భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. హేగ్లో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సులో రష్యా అధినేత పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిందటేడాది ఎన్నికల ప్రచారంలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి తాను ప్రస్తావించారన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఈ దిశగా తాను ప్రయత్నాలు కొనసాగించారన్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ రష్యా అధినేత పుతిన్తో వేగడం అంత ఈజీ కాదన్న విషయం తనకు అర్థమైందన్నారు. ఉక్రెయిన్పై జైత్రయాత్ర చేయాలని పుతిన్ భావిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్ర తర్వాత ఇరు దేశాలను లక్ష్యంగా చేసుకోవాలని పుతిన్ ఆలోచనలో ఉన్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. అయితే 3 ఏళ్లకు పైగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడంతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైన విషయాన్ని కూడా నాటో సదస్సులో ట్రంప్ ప్రస్తావించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ప్రధానంగా అనేక పశ్చిమ దేశాలపై పడిందన్నారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో రష్యా అధినేత పుతిన్కు కొన్ని ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమస్యల సంగతి ఎలాగున్నా 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ దిశగా తాను మరోసారి ప్రయత్నాలు మొదలెడతానన్నారు ట్రంప్. గతంలో అనేకసార్లు రష్యా ఉక్రెయిన్ మధ్య కొన్నిసార్లు కాల్పుల విరమణ కూడా జరిగింది. అయితే ఈ కాల్పుల విరమణ అనేది ఒక ప్రహసనంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందం పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని షరతులు విధిస్తారు. సహజంగా ఆ షరతులన్నీ రష్యాకి అనుకూలంగా ఉంటాయి, ఉక్రెయిన్కు నష్టం కలిగించేవే ఉంటాయి. దీంతో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్టు పుతిన్ ఒక ప్రకటన విడుదల చేస్తారు. 3 ఏళ్ల యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన ఉక్రెయిన్ అధినేత గత్యంతరలేని పరిస్థితుల్లో షరతులకు కూడా అంగీకరిస్తారు. అయితే ఇటు కాల్పుల విరమణ ఒప్పందంలో ఏ అంశాలు ఉండాలన్న దానిపై చర్చలు జరుగుతుంటాయి. మరోవైపు ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా బలగాల భీకర దాడులు జరుగుతాయి. ఇది ప్రస్తుతం జరుగుతున్న తంతు. పుతిన్ ఇంత బాహాటంగా ఒకవైపు కాల్పుల విరమణకు ఎస్ అంటూనే మరోవైపు ఉక్రెయిన్పై దాడులు చేయిస్తుంటే ట్రంప్ మహాశయుడు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉంటారు. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను గడగడలాడించిన ట్రంప్ రష్యా విషయం వచ్చేసరికి ఎందుకు మెత్తపడతారో ఎవరికి అర్థం కాదు. రష్యాపై చర్యల జోలికి ఏమాత్రం పోడు ట్రంప్ దొర. దీంతో పుతిన్ ఆడింది ఆట పాడిది పాతగా తయారయ్యింది. ఇదిలా ఉంటే పుతిన్పై ఎటువంటి చర్యలకు ముందుకు రాని ట్రంప్ మహాశయుడు జెలెన్స్కీని యావత్ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడానికి మాత్రం అర్రను చాస్తుంటారు. ఇటీవల మరోసారి జెలెన్స్కీ పైన ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెలెన్స్కీ మాట తీరుతోనే సమస్యలు వస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా కాలికేస్తే వేలికేసే విద్యలో ఆరితేరారు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్. ఈ కారణంతోనే 3 ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటికీ ముగింపు కార్డు పడలేదు. ఇప్పటికైనా పుతిన్ను ట్రంప్ మందలించాలని ప్రపంచ శాంతిని కోరేవారు ఆశిస్తున్నారు. అంతిమంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయించేలా ట్రంప్ చొరవ తీసుకోవాలని వీరు కోరుతున్నారు.